చాలా మంది కామెంట్ సెక్షన్ లో నీట్ 2024 యొక్క అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కొంతమంది యాంగ్జైటీ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే నీట్ ఎగ్జామ్ చూస్తుంది జరుగుతుంది. ఇంకా అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవ్వలేదు. మాకు సెంటర్స్ దూరం పడితే మేము ముందుగా చూసుకోవాలి కనుక కనీసం 3-4 డేస్ అయినా ముందు రిలీజ్ చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అయితే ఒకసారి నేను 2021 నుంచి నీట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగింది, వాటికి అడ్మిట్ కార్డ్ ఏ రోజు రిలీజ్ చేశారని చెప్పి మీకు బ్రీఫ్ గా చెప్తాను. సో మనకి 2021లో నీట్ ఎగ్జామినేషన్ అనేది 12th సెప్టెంబర్ జరిగింది. సో సెప్టెంబర్ 12న నీట్ ఎగ్జామినేషన్ జరిగింది. సో ఈ నీట్ 2021 ఎగ్జామ్ కి హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డ్ అనేది 6th సెప్టెంబర్ రిలీజ్ చేశారు. అంటే నియర్లీ నీట్ ఎగ్జామినేషన్ కి 6 డేస్ ముందే 2021లో రిలీజ్ చేశారు అడ్మిట్ కార్డ్ అనేది. సో ఇది నీట్ 2021 12 సెప్టెంబర్ జరిగింది. వాళ్ళ అడ్మిట్ కార్డ్ 6 సెప్టెంబర్ రిలీజ్ చేశారు. సో అప్పుడంటే మనం అక్కడ అప్పుడు కోవిడ్ టైం అని చెప్పి కొద్దిగా ముందు రిలీజ్ చేసి ఉండొచ్చు. బహుశా 2022లో మన నీట్ ఎగ్జామినేషన్ అనేది 17th జూలై జరిగింది. సో అడ్మిట్ కార్డ్ అనేది 12th జూలై రిలీజ్ చేశారు. సో నియర్లీ 5 డేస్ ముందు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ 6 డేస్ ముందు రిలీజ్ చేశారు. ఇక్కడ 5 డేస్ ముందు రిలీజ్ చేశారు. 2022లో 5 డేస్ ముందు రిలీజ్ చేశారు. 2021లో 6 డేస్ ముందు రిలీజ్ చేశారు ఎగ్జామినేషన్ డేట్‌కి. అది 2020 అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మన నీట్ ఎగ్జామినేషన్ 7th మేన జరిగింది. 7th మేన జరిగింది. వీళ్ళు అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి 4th మేన రిలీజ్ చేశారు. నియర్లీ 3 డేస్ ముందు రిలీజ్ చేశారు. సో ఈ స్టాటిస్టిక్స్ అయితే ఇట్లా ఉంది. అసలు మనకి నేను అనుకోవటం లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే నేను కూడా పొద్దునుంచి మధ్య మధ్యలో ఒకసారి చూస్తా ఉన్నాను. అడ్మిట్ కార్డ్ ఏమైనా రిలీజ్ అయిందా అని చెప్పి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అక్కడేం రిలీజ్ అయినట్టుగా ఎవరు చూపించట్లేదు. అక్కడ రిలీజ్ అయినట్టు ఎక్కడ ఇన్ఫర్మేషన్ సర్క్యులర్ అయితే దాంట్లో అయితే నోటీస్ అయితే లేదు పబ్లిక్ నోటీస్‌లో. సో 2024 వచ్చేసరికి మన 5th మెయిన్ ఎగ్జామ్ కాబట్టి సో మేబీ ఇవాళ అవ్వచ్చు లేదా రేపైనా అవ్వచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే 5th మెయిన్ కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఖచ్చితంగా రేపైతే రిలీజ్ అయిద్దని అనుకుంటున్నాను. మాక్సిమం అయితే ఇవాళ రేపట్లో రిలీజ్ అయిపోయిద్ది. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కరెక్ట్‌గా 3 డేస్ ముందు రిలీజ్ చేశారు. సో లాస్ట్ ఇయర్ లాగానే రిలీజ్ చేయాలనుకుంటే లేదా ఇవాళ నైట్‌కి గాని, రేపు గాని మాక్సిమం అయితే రేపు లేదా ఇవాళ నైట్ రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువుంటుంది. సో నేను ఈ వీడియో చేసే ముందు కూడా ఒకసారి ఎన్‌టీఏ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసాను. ఏమైనా రిలీజ్ చేశారా అని చెప్పి చూసాను. వాళ్ళేం రిలీజ్ చేయలేదు. సో ఇక్కడ పబ్లిక్ నోటీసెస్‌లో సో మీకు ఏ సిటీ వస్తుందో ఆ స్లిప్ మాత్రమే కనపడుతది. అది మాత్రమే ఉంది. సో దీని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినట్లుగా గాని ఏమి మెన్షన్ చేయలేదు. సో సిటీ ఇంటిమేషన్ మాత్రమే రిలీజ్ అయినట్టుగా దీన్ని చూపిస్తున్నాడు. నేను వీడియో చేసే ముందు వరకు ఇట్లా ఉంది. సో బహుశా ఇవాళ నైట్‌కి గాని, సెకండ్ మార్నింగ్ మాక్సిమం రిలీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మరి అంత డిలే చేయరు. ఎందుకంటే కొంతమందికి చాలా దూరాలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఈ సిటీస్ అనేవి సిటీస్ కాదు కాలేజెస్. సిటీస్ అయితే తెలిసిపోయింది. ఆ కాలేజెస్ ఎక్కడున్నాయని చెప్పి ఒకసారి ఎతుక్కోవటానికి అట్లా కొంతమందికి కొద్దిగా ఇబ్బందులుండొచ్చు. తద్వారా కొద్దిగా వీళ్ళు ముందే రిలీజ్ చేస్తారు 3 డేస్ ముందు. ఆల్రెడీ మీకు సిటీ అని తెలిసిపోయింది కాబట్టి మీకంత ఇబ్బందయితే ఉండదు. సో ఇది పరిస్థితి. మాక్సిమం రేపైతే రిలీజ్ చేస్తారు. సెకండ్‌నైతే రిలీజ్ చేసేస్తారు. ఇది దీనికి సంబంధించింది. థాంక్ యూ.